దోహా రౌండ్ ఆఫ్ డబ్ల్యూటీఓ కింది వాటిలో దేనికి సంబంధించినది? వ్యవసాయం. భారతదేశంలో హరిత విప్లవం ఏ ప్రణాళిక సమయంలో ప్రవేశపెట్టబడింది? వార్షిక ప్రణాళిక. హరిత విప్లవం ప్రభావం ఎక్కువగా కనిపించింది. గోధుమలు. డెట్రాయిట్ కింది ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది? ఆటోమొబైల్స్. కింది వాటిలో హరిత విప్లవం యొక్క స్వభావాన్ని అత్యంత సముచితంగా వివరించే ప్రకటన ఏది? సీడ్ ఎరువు నీటి సాంకేతికత. కొత్త జాతీయ ఆహార భద్రతా మిషన్ ఎన్ఎఫ్ఎస్ఎం తగినంత సరఫరాను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. బియ్యం, గోధుమలు, పప్పులు. కింది వాటిలో ప్రపంచంలో బాక్సైట్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశమేది? ఆస్ట్రేలియా. నుండి పునరుత్పాదక శక్తిని పొందవచ్చు. జీవరాశి. భారతదేశంలో వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పి ఎవరు నిర్ణయిస్తారు? వ్యవసాయ ఖర్చు మరియు ధర కమిషన్ ఎస్ఈపిసి. భారత హరిత విప్లవం కింది వాటిలో ఏది అత్యంత విజయవంతమైనది? గోధుమ మరియు బియ్యం. వ్యవసాయ ఆదాయపు పన్ను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించబడింది. ఫైనాన్స్ కమిషన్. కింది ఏ సంవత్సరంలో భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ ఏర్పాటైంది? 1965. కింది వాటిలో ఏ ప్రాంతంలో గోధుమ ఉత్పత్తి ఎక్కువగా ఉంది? ఆసియా. భారతదేశంలో వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలకు రుణ వితరణలో కింది వాటిలో ఏది అత్యధిక వాటాను కలిగి ఉంది? వాణిజ్య బ్యాంకులు. ఏ దశాబ్దపు భారతీయ ప్రణాళిక వ్యవసాయ వృద్ధికి ఉత్తమమైనది? 60ల. కింది వాటిలో ప్రపంచంలో అత్యధికంగా పత్తి సాగు చేసే దేశమేది? పాకిస్తాన్. కింది వాటిలో ఏది బొగ్గు నిక్షేపాలు లేనిది? పోర్చుగల్. నబార్డ్ యొక్క ప్రధాన విధి ఏమిటి? గ్రామీణ రంగం అభివృద్ధి కోసం వాణిజ్య బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రుణాలు అందించండి. హరిత విప్లవం అనే పదాన్ని సృష్టించింది. డా. విలియం గాండే.
కింది వాటిలో ఏ బొగ్గు క్షేత్రం రష్యాలో లేదు? డాన్బాస్ బేసిన్. కింది దేశాల జంటలలో ఏ ప్రధాన పామాయిల్ ఉత్పత్తి చేసే దేశాలు? మయన్మార్ మరియు థాయిలాండ్. ప్రపంచవ్యాప్తంగా టీ ఉత్పత్తి భారతదేశం వద్ద ఉంది. ప్రథమ భారత హరిత విప్లవం ప్రారంభమైంది. పంత్నగర్. ఆపరేషన్ ఫ్లడ్ పితామహుడు. వర్గీస్ కురియన్. సమగ్ర పంటల బీమా పథకం సిసిఐఎస్ స్థానంలో జాతీయ వ్యవసాయ బీమా పథకం ఏడాదిలో ప్రవేశపెట్టబడింది. 1999. భారతీయ చెరకు పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? లక్నో. స్వరూప్ కమిటీకి సంబంధం ఉంది. ఆర్థిక ఉత్పత్తుల మార్కెటింగ్. తప్ప మిగిలిన అన్నింటిలో వ్యవసాయ భూమి శాతం చాలా ఎక్కువగా ఉంది. సిక్కిం. కింది సహకార సంఘాలలో ఏది ఎరువుల ఉత్పత్తికి బాధ్యత వహిస్తుంది? ఐఎఫ్ఎఫ్సిఓ. కింది ఏ సంవత్సరంలో భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ స్థాపించబడింది? 1965. మిగిలినవన్నీ వేచి ఉండగలవు, కానీ వ్యవసాయం కాదు. ప్రకటన ఆపాదించబడింది. జయల్ నెహ్రూ. భారతదేశంలో జాతీయ ఆహార భద్రతా మిషన్ ఎన్ఎఫ్ఎస్ఎం ఎప్పుడు ప్రారంభించబడింది? రబీ సీజన్ 2007 నుంచి 2008 వరకు. సమగ్ర పంటల బీమా పథకం స్థానంలో జాతీయ వ్యవసాయ బీమా పథకం ప్రవేశపెట్టిన సంవత్సరం? 1999. భారతదేశంలో రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? 1998 నుంచి 1999. భారతదేశంలో శ్వేత విప్లవం పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? వి. కురియన్.